ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. You have made the heavens and earth by your great power and outstretched arm. Nothing is too hard for you. Jeremiah chapter 32 verse 17. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సర్వ సృష్టిలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేయలేని, జరిగించలేని కార్యము ఏది కూడా లేదు. చాలా సందర్భాల్లో అన్యులైన వారు, దేవుని జ్ఞానం లేని వారు అంటుంటారు, నిన్ను ఈ ప్రమాదం నుండి తప్పించడం ఆ దేవుని వలన కూడా కాదు అని. నీకున్న ఈ అనారోగ్యము ఏ దేవుడు బాగు చేయలేడు అని. నీ యొక్క ఈ సమస్య దేవుడే దిగి వచ్చిన పరిష్కారము కాదు అని వారు అంటున్నట్లుగా, వారు అనుకున్నట్లుగా అది నిజమా? ఎవరేం చేయలేరా? దేవుడు కూడా నా బ్రతుకును మార్చలేడా? దేవుడు కూడా నన్ను బాగుపరచలేడా అని నీవు ఈ రోజున దుఃఖిస్తున్నావేమో, కృంగిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. నాకు ఇంకా ఎవరు సహాయం చేస్తారు, దేవుడే చేయలేనప్పుడు నాకు ఇక దిక్కెవరని బహుశా ఈ రోజున నీవు దుఃఖిస్తున్న వ్యక్తివిగా ఉండి ఉండవచ్చు. అందుకే ఈరోజు లేఖన భాగం తెలియజేస్తున్నది, ఆయన చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని. ఆలోచించండి, మనం ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు తీసుకుంటాం? దాదాపు 3 నెలలు. అయితే ఆ ఇంటిని ఒక్కడే నిర్మించగలుగుతాడా? లేదు. రోజుకొక 10 మందైనా కలిసి కష్టపడితే ఆ ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఈ భూమి మీద ఉన్న 100 గజాల స్థలములోనే ఒక ఇంటి నిర్మాణానికే 10 మంది కష్టించి 3 నెలల సమయం తీసుకుంటుంటే, మరి ఈ సృష్టి నిర్మాణానికి ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని కోట్ల సంవత్సరాలు మనిషి తీసుకుంటాడు? ఆలోచించండి. కానీ సజీవుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన మన తండ్రి అయిన దేవుడు కేవలం 6 రోజుల్లోనే ఈ సృష్టి నిర్మాణమును పూర్తి చేశాడండి. మరి ఆయనకి ఎవరైనా దేవదూతలు హెల్ప్ చేశారా? ఇంకెవరైనా సహాయపడ్డారా అంటే కేవలం ఆయన మాత్రమే, ఒక్కడు మాత్రమే భూమి ఆకాశములను తన అధిక బలము చేత సృజించి ఉన్నాడు. ఇంతకంటే మనకు ఏ నిదర్శనం కావాలి చెప్పండి? అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది అని. ఈ లోకాన్ని, ఈ లోకములోని జీవరాశుల్ని చూసినప్పుడు మనం గ్రహించాలి, మనము నమ్ముకున్న దేవుడు సాధారణమైన వాడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము, ఆయనకు సాధ్యము కానిది ఏది కూడా లేదు అని. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం వద్దకు వచ్చి చూసి ఆగిపోయి, ఇక మేము ఫరో నుండి తప్పించుకోలేము అని రోధించారు. శారాకు కుమారుడు కలుగుతాడంటే ఆమె నవ్వింది. నోవాహు జలప్రలయము రాబోతుందని చెప్పి ఓడను తయారు చేస్తుంటే ఆ జనులంతా పిచ్చోడు అన్నారు. ఇలా ఎన్నో విషయాలలో బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని శక్తిని నమ్మలేదు, విశ్వసించలేదు, సందేహించారు. అయితే ఎర్ర సముద్రం 2గా చీల్చబడి ఇజ్రాయేలీలు తప్పించుకోలేదా? చరిత్ర మనకు ఇది రుజువుపరిచింది కదా. నవ్విన శారా గర్భంలోనే ఇస్సాకు జన్మించలేదా? జలప్రలయం వచ్చి నోవాహు అతని కుటుంబం తప్ప అందరూ నశించిపోలేదా? మనుష్యులు అసాధ్యము అనుకున్న ప్రతి వాటిని దేవుడు సాధ్యపరచి చూపించాడు. ఎందుకండి? వారి జీవితంలో అద్భుతాలు దేవుడు చేశాడంటే మోషే విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రము 2గా చీలింది. అబ్రహాము నమ్మాడు గనుక శారా గర్భము ధరించింది. నోవాహు సందేహించక దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి తన కుటుంబము రక్షింపబడింది. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని వాక్యము చాలా చాలా సుస్పష్టముగా సెలవిస్తుంది. ఈ రోజున, ఈ సమయమున దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము మనుష్యులము,
మన శక్తికి, మన జ్ఞానమునకు, మన ఆలోచనకు మించినది ఏదైనా ఉండినా ఇక అది అసాధ్యము అనుకుంటాం. మనకు అర్థం కానిది ప్రతిదీ లేదు అనుకుంటాం. మనము గ్రహించలేని వాటిని వదిలివేస్తుంటాం. కానీ దేవుడు అలా కాదు. ఆయనకు అర్థము కానిది, ఆయన గ్రహించలేనిది, ఆయన చెయ్యలేనిది ఈ లోకంలోనే కాదు, సర్వ సృష్టిలో లేనే లేదు. ఈ రోజున నీతో ఎవరైనా అంటున్నారేమో నువ్వేం చేయలేవని, నీ దేవుడు నీకు సహాయం చేయలేడని, నీవున్న పరిస్థితుల నుండి, దుఃఖస్థితి నుండి నీవు బయటపడడం అసాధ్యమని ఎవరెన్ని చెప్పినా, ఏ జ్ఞాని ఎన్ని పలుకులు పలికినా, ఏ వైద్యుడు ఎన్ని టెస్టులు చేసినా గ్రహించలేనిది, అర్థం చేసుకోలేనిది నా యేసయ్య గ్రహిస్తాడు, అర్థం చేసుకుంటాడు. ఆయన మన జీవితంలో అసాధ్యము అనే ప్రతి కార్యమును సాధ్యపరచి తన మహిమ ఏమిటో చూపిస్తాడు. నిన్ను తన సాక్షిగా నిలవబెట్టుకుంటాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృష్టించిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. అయా మీకు అసాధ్యమైనదేది లేదు అని తండ్రి సెలవిచ్చిన దేవా మీకు వందనములు. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని అయా మరి తండ్రి ఆదరించబడి ప్రోత్సహింపబడి ఉన్నారో ప్రతి బిడ్డను అయా ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి తండ్రి. వాక్కు ద్వారా మాట్లాడి బిడ్డలు ఎంతగానో ఆదరించి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నా తండ్రి, అయా మేము చేయలేని కార్యము, అయా మేము సాధించలేని వాటిని కూడా తండ్రి మా జీవితంలో మీరు సాధించగలరు అని, మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభువా అయా మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున ఏ ఏ సమస్యలతో, ఏ ఏ చిక్కులలో, ఏ ఏ ఇబ్బందులలో తండ్రి కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. అప్పుల సమస్యలు, ఆర్థిక బాధలు, ప్రతి మానసిక ఒత్తిడి, వీటన్నిటి నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. యేసయ్యా కృప చూపించండి, మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభా వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. సజీవముగా వారిని తండ్రి మీ కొరకు సాక్షులుగా నిలవబెట్టండి నా ప్రభా. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం అయ్యా. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ అవుటకు కృప చూపించండి. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వృద్ధులను మీరు బలపరచండి. యవన వయసులో తండ్రి మీ యొక్క కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభువా. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా మీ యందు భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. కూలి పనులకు వెళ్తూ ప్రభా మరి ఇంటి నుండి బయలుదేరిన వారిని అందరినీ కూడా ప్రభా మీ యొక్క కాపుదలలో భద్రపరిచి క్షేమముగా, సురక్షితముగా అయా మరి తిరిగి ఇంటికి రావడానికి కృపను అనుగ్రహించండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి వాహనాల మీద వెళ్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు కాచి కాపాడండి నా ప్రభా. దైవజనులను, సువార్థికులను అదేవిధంగా సువార్థికురాలను, అదేవిధంగా ప్రభా మిషనరీస్ ని తండ్రి మీరు దీవించండి. సంఘాలను విస్తరింప చేయండి, సంఘాన్ని దీవించండి నా ప్రభా. ఆశీర్వదించండి. దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీ యొక్క జ్ఞానము చేత, సమయోచితమైనటువంటి జ్ఞానము చేత వారిని మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఒంటరిగా ఉంటుండగా ప్రభా సురక్షితముగా నివసింపజేయువాడవు నీవే ప్రభా. ఆదరణ దయచేయండి, ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం. నీ సంతతి వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని మీరు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలోనూ మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎటువంటి సమస్యల చేత, ఎటువంటి బాధల చేత, ఎటువంటి బంధకాల చేత ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డ బంధకాలన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్న తమ్ముల మధ్య విభేదాలను తొలగించండి. అత్త కోడల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. కుటుంబం అంతా సమాధానముగా, సంతోషముగా మీ నామమును బట్టి అయా మరి అపవాది సిగ్గుపడే విధంగా వారి కుటుంబాలను మీ కొరకు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు
సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని, మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.